భారత్, జపాన్ మధ్య మారిటైమ్ పవర్ పాక్ట్ కుదిరింది. ఇది మారిటైమ్ పాక్ట్ ఇది. ఈ ఒప్పందం జపాన్, భారత్ ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులు సంతకాలు చేశారు. ఇందులో చాలా అంశాలున్నాయి. జాయింట్ నావల్ షిప్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, ఎన్హాన్స్డ్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్, రెసిప్రొకల్ షిప్ రిపేర్ అండ్ లాజిస్టిక్స్ సపోర్ట్, సో మెనీ థింగ్స్. సో ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఒప్పందం నిజంగానే మనం మామూలుగా చదివితే కూడా అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్ మరింత దృఢంగా మన భారత అధీనంలోకి, భారత స్వాధీనంలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ సముద్రాలు, ఈవెన్ సౌత్ చైనా సీలో కూడా మన పాత్ర ఇంకాస్త మెరుగ్గా పెరగబోతోందా? బలమైన నావికా దళంగా మనం ఎదగడానికి ఈ ప్యాక్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? జపాన్ కి ఏ విధంగా ఉపకరిస్తుంది? వివరాలేంటి? మనం ఎప్పుడైతే న్యూక్లియర్ టెస్ట్ చేశామో వాజ్పేయి గారి హయాంలో, మన మీద ఆంక్షలు విధించినటువంటి మొట్టమొదటి దేశం జపాన్. అమెరికా కంటే కూడా ముందర జపాన్ మన మీద వాళ్ళు శాంక్షన్స్ వేశారు. ఎందుకంటే జపాన్ చట్టం ప్రకారం మేము శాంతి దూతలము, ఎవరెవరు న్యూక్లియర్ సైడ్కి వెళ్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని వ్యతిరేకిస్తాం అన్నటువంటి ఒక స్టాండర్డ్ పాలసీ ఉండేది. మేము యుద్ధం చేయము, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఓడిపోయి సరెండర్ అయిన తర్వాత మేము యుద్ధాలు చేయము, సైన్యం పెట్టుకోమని అన్నారు. అందుకని డిఫెన్స్ ఫోర్స్ ఉంటుంది వాళ్ళకు ఆర్మీ ఉండదు వాళ్ళకి. అటువంటిది ఇప్పుడు క్రమేపీ వాళ్ళు మారి ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ని కూడా 3 రెట్లు పెంచారు. అఫీషియల్ గా వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1% మాత్రమే వాళ్ళు జీడిపిలో వాళ్ళు మిలిటరీకి స్పెండ్ చేయాలి. అటువంటిది ఇప్పుడు 3.5% ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ షిఫ్ట్ అంటాం కదా, వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు మనం చూస్తున్నాం. కీలకంగా మౌలికంగా ఈ మార్పు ఎందుకు వచ్చింది అంటే కనుక చైనా నుంచి వాళ్ళకి థ్రెట్ అర్థమైంది. చైనా నార్త్ కొరియాను వాడుకొని ఏదో చేయగలదు ఇది అని అర్థమైంది. ఇంతకాలం ఏమనుకున్నారంటే 70-80 ఏళ్లుగా చైనా కానీ, రష్యా కానీ, నార్త్ కొరియా కానీ జపాన్ మీద ఏమీ చేయలేవు. వాళ్ళు ఏమైనా చేస్తే అమెరికా ఉన్నది, అమెరికా స్థావరాలు జపాన్ నిండా ఉన్నాయి, అమెరికా న్యూక్లియర్ వెపన్స్ కూడా జపాన్ లో ఉన్నాయి, కాబట్టి అమెరికా మమ్మల్ని ఆదుకుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన జపాన్ లో ఉంది. ఎప్పుడైతే క్రమేపీ వాళ్ళకి అర్థమైందో మనకు నిజంగా అవసరం వచ్చినప్పుడు మనల్ని ఆదుకోవడానికి అమెరికా రాదు అని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో, జపాన్ క్రమేపీ వాళ్ళ కుంపటి వాళ్ళే పెట్టుకోవాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకున్నారు. షింజో అబే చాలా దూరదృష్టితోటి ఆయన ఏం చేశారంటే క్వాడ్ తయారు చేశారు. అంటే అమెరికాతో ఎలాగో అనుసంధానం ఉంది, అమెరికాని వాళ్ళు ఇగ్నోర్ చేయలేరు కాబట్టి అమెరికాని పెట్టారు. బట్ భారతదేశం, ఆస్ట్రేలియా కీలకమని ఆయన తీసుకొచ్చారు. ఈ నిర్ణయం, ఈ ఒప్పందం ఏదైతే ఈరోజు జపాన్తో సంతకం పెట్టామో ఇది క్వాడ్ లో సంతకం పెట్టవలసినటువంటి ఒప్పందం. ఇది క్వాడ్ అందరూ ఇదే చేయాలి. ఏం చేయాలి? జాయింట్ నేవల్ షిప్ బిల్డింగ్, అందరూ కలిసి షిప్ డిజైనింగ్, బిల్డింగ్ ఇవన్నీ చేయాలి. ఎందుకంటే చైనాతో యుద్ధం చేసినప్పుడు అనుసంధానం చేసుకోవడానికి ఇద్దరికి కొంత కామనాలిటీ ఉండాలి. వాళ్ళదేమో నేటో స్టాండర్డ్ లో ఉంటుంది, మనదేమో రష్యన్ స్టాండర్డ్ లో ఉంటుంది. ఈ రెండు అనుసంధానం చేయాలంటే చాలా కష్టం కదా. కాబట్టి ఇద్దరు కలిసి జాయింట్ డిజైన్, జాయింట్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఆస్ట్రేలియా, అమెరికా కూడా కలిసి వచ్చాయంటే కామన్ గా మనం ఒకటి తయారు చేసుకోవచ్చు ప్లాట్ఫామ్స్. అలాగే మనం చూస్తే అంటే డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, వాళ్ళ దగ్గర డిఫెన్స్ టెక్నాలజీస్ చాలా అత్యాధునికమైన టెక్నాలజీస్ ఉన్నాయి. మనం ఇంకా కష్టపడి డిఆర్డిఓలు ఏదో కష్టపడుతున్నాం మనం, లేదా రష్యా నుంచి లైసెన్స్ ప్రొడక్షన్ చేసుకుంటున్నాం, ఈ తంటాలు పడుతున్నాం. మనకు అంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నటువంటి జపాన్ మనకు ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఎంత లాభసాటి. జపాన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కానీ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. మనుషులు లేరు వాళ్ళ దగ్గర, పిల్లలు పుట్టట్లేదు వాళ్ళకి, దారుణమైనటువంటి పరిస్థితి. కెపాసిటీ మన దగ్గర ఉంది, టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఈ రెండు ఎక్స్చేంజ్ అన్నది మనం చేయాలన్నది ఒక నిర్ణయం. అలాగే మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటే ఈ ప్రాంతం అంతా కూడా, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో ఏ షిప్ పెడుతోంది, ఎటువంటి శక్తులు ఏం చేస్తున్నాయి, సబ్మెరీన్లు ఏమున్నాయి, ఎవరేం చేస్తున్నారు, ఏం తిరుగుతున్నారు, ఈ కంప్లీట్ అవేర్నెస్ ఈ రెండు దేశాల మధ్యలో ఉంటాయి. ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో టెక్నాలజీ షేర్ చేసుకోవడం అన్నది మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఇది ఈరోజు సంతకమైంది. సంతకం అవ్వకపోయినా కానీ కూడా ఆపరేషన్ సింధూర్ లో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ మనకు వాళ్ళ PL-15E ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్, మనకు పాకిస్తాన్ మన మీద ఫైర్ చేసినటువంటి మిజైల్స్ ఏవైతే మన పొలాల్లో పడిపోయినాయో అవన్నీ కూడా తీసి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత జపాన్కి ఇచ్చాము. ఎందుకంటే భారతదేశము, జపాన్ ఇద్దరు కలిసి చైనాను ఎదుర్కోవడానికి టెక్నాలజీ పరంగా కోఆపరేట్ చేసుకుంటారు. అందుకనే ఇవన్నీ కూడా చాలా అవసరం. అలాగే రెసిప్రోకల్ షిప్ రిపేర్, వాళ్ళ షిప్పులు ఇక్కడ దాకా వచ్చినప్పుడు దానికి ఏమైనా అవసరం ఉంటే కనుక మన పోర్ట్స్ లో మనం రిపేర్ చేయొచ్చు. అలాగే మనం కూడా గస్తీ తిరిగి అక్కడ ఇండో పసిఫిక్ లో తిరుగుతున్నప్పుడు
మన షిప్లకి ఏమైనా అవసరాలు ఉంటే కనుక జపాన్లో కూడా మనం పంపించి అక్కడ రిపేర్ చేసుకోవడానికి ఒక ఒప్పందం చేసుకున్నాం. అలాగే ఫాస్ట్ ట్రాకింగ్ యూనికార్న్. సో యూనికార్న్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్ గురించి మనం ఆల్రెడీ చర్చించాం. మనకు సనాయ్ తకాషి ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ సంతకాలు జరిగినాయి. మనం అప్పుడు ఫోటోలు కూడా చూపించాం. మన షిప్ లో చాలా యాంటీనాలు ఉంటాయి, ఒక 10-20 యాంటీనాలు ఉంటాయి. ఆ 10-20 యాంటీనాలు తీసేసి ఒకటే ఒక కమ్యూనికేషన్ మాడ్యూల్ ఒకటి తయారు చేసి జపాన్ చాలా సక్సెస్ చేసింది. అది మనకు ట్రాన్స్ఫర్ చేస్తామని. అందుకని ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చేసుకున్న ఒప్పందంలో దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయడం కూడా ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే క్వాడ్లో జరగవలసింది. అమెరికా ఎప్పుడైతే ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ ఈ కూటముల రాజకీయాలను నమ్మట్లేదో, కూటములన్నీ సర్వనాశనం చేస్తున్నాడో, అప్పుడు జపాన్కి అర్థమైపోయింది మనం అమెరికా తోటి క్వాడ్ అన్నది అయ్యే పని కాదు, డైరెక్ట్ గా మనమే చేద్దాము అని. అంటే ఆల్మోస్ట్ 180 degrees. ఒకప్పుడు శాంతి దేశంగా ఉన్నటువంటి జపాన్ భారతదేశం అస్త్రాలు శస్త్రాలు తీసుకుంటోంది కాబట్టి మనకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి రోజు నుంచి ఈ రోజు 180 degrees ఆపోజిట్ వచ్చి ఆ టెక్నాలజీ డెవలప్ చేయడానికి సిద్ధపడతారు. దీంట్లో న్యూక్లియర్ టెక్నాలజీ ఎందుకు ఉండదు? అంటే న్యూక్లియర్ అస్త్రం అని నేను అనట్లేదు, మ్యారిటైమ్ ఇది కదా మనం వీళ్ళ కోఆపరేషన్ కదా. ఇప్పుడు మ్యారిటైమ్ షిప్పులు లేదా సబ్మరీన్స్ లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తయారు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేదు జపాన్కి. రేపు ఇవన్నీ తయారు చేయాలంటే కనుక దాంట్లో న్యూక్లియర్ ఫ్యూయల్ పెట్టడానికి, న్యూక్లియర్ ఫ్యూయల్ తో నడిచేటువంటి ఇంజిన్స్ పెట్టడానికి మనకు జపాన్ దగ్గర టెక్నాలజీ తీసుకోవచ్చు. అంటే ఒకప్పుడు మీద న్యూక్లియర్ ఆంక్షలు విధించినటువంటి దేశము ఈ రోజు న్యూక్లియర్ టెక్నాలజీ తోటి వచ్చేటువంటి ఇంజన్లతోటి మనం ఇద్దరు కలిసి కోఆపరేట్ చేసి డిజైన్ చేసుకుందామన్న దాకా వచ్చింది జపాన్. అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శక్తి ఎవరి దగ్గర ఉందో, అస్త్రం ఎవరి దగ్గర ఉందో వాడికే శాంతి ఉంటుంది. అస్త్రం లేనివాడు దలైలామా లాగా అక్కడి నుంచి విస్థాపితుడై మన దేశంలో శరణు తీసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి పడుతుంది. అది జపాన్ ఇప్పుడు రియలైజ్ చేసింది. అందుకనే జపాన్ భారతదేశం మనకు లాంగ్ స్టాండింగ్ మైత్రి భారతదేశంతోనే ఉంటుంది, అమెరికాతో ఉండదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ అమెరికాని తీసేయలేరు కదా, 80 సంవత్సరాలుగా ఉంది, వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళే రాశారు, మొత్తం వాళ్ళ టెక్నాలజీ అంతా అమెరికన్ టెక్నాలజీ. అమెరికాని రేపు పొద్దున వాళ్ళు తీసే పరిస్థితి లేదు. కానీ అమెరికా నమ్మదగ్గటువంటి మిత్రుడు కాదు అని రియలైజ్ చేసి భారతదేశంతో మైత్రి పెంచుకునే దిశగా ఇదో ఈ ఒప్పందం జరిగినట్టు మనం అనుకోవాలి. లేటెస్ట్ గా మనం చూసాం, వాళ్ళ యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని పసిఫిక్ నుంచి తీసుకెళ్లి వాళ్ళు గల్ఫ్ కి తీసుకొచ్చారు, మన ఇక్కడ అరేబియన్ సీకి తీసుకొచ్చారు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లో జరిగినటువంటి ఘోరమైన ఇన్సిడెంట్స్ అని మనం చూసాం. కాబట్టి దాన్ని అక్కడి నుంచి తీసేయంగానే మళ్ళీ యుద్ధం చేయడానికి వాళ్ళు జార్జ్ వాషింగ్టన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ రోజు పెసిఫిక్ లో అమెరికాకు ఏ వార్షిప్ లేదు, అంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేదు. ఇప్పుడు రష్యా జపాన్ మీద ఏమైనా దాడి చేసినా, కొరియానో చైనానో వాళ్ళ మీద దాడి చేస్తే ఈరోజు అమెరికా వాళ్ళని సమర్థించడానికి వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫ్లీట్ లేదు ఈరోజు పెసిఫిక్ ఓషన్. మరి ఎంత వీక్ పరిస్థితి అక్కడ. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో జపాన్ చిన్న దేశము, వాళ్ళకున్న కెపాసిటీ తక్కువ, ఒక పెద్ద దేశమైనటువంటి మేజర్ శక్తి అయినటువంటి భారతదేశంతో కలిసి వెడితేనే వాళ్ళకి రక్షణ ఉంటుందని షింజో అబే నిర్ణయించాడు. ఆయన పారదర్శకంగా ఆయన నిర్ణయించాడు కాబట్టి ఆయన శిష్యురాలు ఈవిడ సనాయ్ తకాషి, ఆయన శిష్యురాలు. ఆయన ఆలోచనని చాలా అగ్రెసివ్ గా ముందు తీసుకువెడుతుంది. ఆ దృష్ట్యానే ఈ ఒప్పందం జరిగిందని నేను అనుకుంటున్నాను. మిగతావి ఇవన్నీ కామన్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్. ఏ రెండు దేశాలు మ్యారిటైమ్ డొమైన్ లో వాళ్ళు పెట్టుకున్నా కానీ కూడా ఇద్దరు కలిసి రిపేర్ చేద్దాం, ఇద్దరు కలిసి గస్తీలు తిరుగుదాం, ఇద్దరు కలిసి మనకు యుద్ధ విన్యాసాలు చేద్దాం, కొంత ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకుందాం, ఇటువంటివి కామన్ స్టాండర్డ్ ఎలాగూ ఉంటాయి. కానీ దానికి అతీతంగా మనం చూడవలసింది ఏంటంటే అమెరికా యొక్క వర్చస్సు తగ్గిపోతూ వాళ్ళ మీద నమ్మకం పోతున్న కొద్దీ ఇవన్నీ ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి. జపాన్ భారతదేశాన్ని ఎన్నుకుంది, ఎందుకంటే చైనా దగ్గరికి వెళ్ళలేరు, రష్యా దగ్గరికి వెళ్ళలేరు, రష్యాతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో భారతదేశాన్ని ఎన్నుకుంది. యుఏఈ భారతదేశాన్ని ఎన్నుకుంది, సౌదీ అరేబియా పాకిస్తాన్ ఎన్నుకుంది. సో క్రమేపీ అమెరికా నుంచి వైదొలుగుతున్న కొలది మనం ఎవరితో మైత్రి పెంచుకోవాలి అన్న దిశగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ దృష్ట్యా ఈ అగ్రిమెంట్ అన్నది పేపర్లో చూసి మనం ఇందాక నువ్వు చూపించినటువంటి ట్వీట్లో చూసినంత సింపుల్ కాదు అని నా అభిప్రాయం. చాలా కీలకం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కాదు. ఈ రోజు చైనా ఎవరినైనా ఏ దేశం అంటే భయపడుతుందంటే జపాన్ అంటే భయపడుతుంది, అమెరికా అంటే భయపడదు. జపాన్ కేపబిలిటీ ఏంటో చైనాకు తెలుసు. చైనా మొత్తాన్ని వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు, వాళ్ళని బానిసలు చేసుకున్నారు. జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు మొత్తం చైనా అంతా కూడా వాళ్ళ బానిసలుగా ఉన్నారు. కాబట్టి జపాన్కు ఉన్న కెపాసిటీ ఏంటో వాళ్ళు కనుక తలుచుకుంటే వాళ్ళ టెక్నాలజీలో ఏం చేయగలరు,
అది తెలుసు వాళ్ళకి. కానీ జపాన్లో వీక్నెసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకు మనుషులు లేరు, పిల్లలు పుట్టట్లేదు, ఈ వీక్నెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కెపాసిటీ భారతదేశం ఇస్తుంది, టెక్నాలజీ జపాన్ ఇస్తుంది. అందుకని ఇది అంత కీలకమైనటువంటి ఈ ఒప్పందం కింద మనం భావించాం. ఇప్పుడు ప్రతి వారానికి ఒక సబ్మెరైన్ చొప్పున, మిసైల్స్ చొప్పున మనం లాంచ్ చేస్తూ వస్తున్నాం. ఈ స్పీడ్ యాక్టివిటీ ఉంటుందా అనేది అసలు ఒక ప్రశ్న. అంటే ఈ ప్రశ్న వెనకాల ఆలోచన ఏంటంటే 2029లో ఈ ప్రభుత్వం గెలవదు అని నిర్ణయించుకున్నారు. గెలవకపోతే ఏమవుతుంది అన్నటువంటి ప్రశ్ననే కదా. వీళ్ళు గెలవరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? బహుశా ఈ ప్రభుత్వమే గెలిచి మళ్ళీ రావచ్చు. మోదీ గారు ఉంటారో లేదో తెలియదు, బికాస్ ఆయన ఒక పర్టికులర్ వయసు వచ్చిన తర్వాత ఆయన బహుశా వైదొలగచ్చు. కానీ ముఖ్యంగా ఇటువంటి శక్తి ఉన్నటువంటి, జాతీయవాదం మీద ఎక్కువ మక్కువ ఉన్నటువంటి, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి ప్రభుత్వాలే వస్తాయని మనం కోరుకుందాం. సో ఒకటి. రెండు, ఓకే కొంత సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి అంటే కనుక కొంత నువ్వు ఇందాక అన్నట్టు కొంత స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన బడ్జెట్కి సంబంధించి మనకు టెక్నాలజీ, మనకు ప్రొడక్షన్ ఆల్రెడీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఓవర్ నైట్ కొత్త ప్రభుత్వం ఉండగానే దాన్ని ఆపేయలేదు కదా. సో ఈ టెక్నాలజీ ఉంటుంది మన దగ్గర. ఫర్ ఇన్స్టెన్స్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, లేజర్ టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త మనం ఏదైతే న్యూయర్ డొమైన్స్ మనం పెడుతున్నామో, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాము. టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేసాము, ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇచ్చాము. కాబట్టి అంత తొందరగా దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఎస్, రిస్క్స్ ఉన్నాయి. మరి అది డెమోక్రసీలోనే రిస్క్ ఉంది. అది మరి డెమోక్రసీ కాకుండా ఉన్నటువంటి దాంట్లో కూడా రిస్కులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చైనాలో చూద్దాం. చైనాలో డెమోక్రసీ లేదు కదా. వాళ్ళ సైన్యాన్ని చాలా బలోపేతం చేసి ఉండొచ్చు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు? తైవాన్ మీద యుద్ధం చేసేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది ఈరోజు. అమెరికా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు కూడా లేవు అక్కడ. థాడ్ మిజైల్స్, పేట్రియట్ మిజైల్స్ సౌత్ కొరియా నుంచి తీసుకెళ్లి గల్ఫ్ లో వాడుకుంటున్నారు. చాలా ఓపెన్ గా ఉంది ఈరోజు చైనాకి. కానీ వాళ్ళు వెళ్ళి నిజంగా తైవాన్ ని అటాక్ చేయగలరా వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ కమాండ్ స్ట్రక్చర్ మొత్తం అందరినీ కరప్షన్ కేసులో తీసి పడేశాడు షీ జిన్పింగ్. ఇప్పుడున్న కమాండర్స్ ఎవరు కూడా వాళ్ళు భయంతో ఉన్నారు. రేపు నేను ఏం చెప్తే నా పరిస్థితి ఏమో తెలియదు, నా తల ఉంటుందో లేదో తెలియదు. అంత భయంతో ఉన్నటువంటి మిలిటరీ నేతృత్వం యుద్ధం ఎక్కడ చేస్తుంది అది? కాబట్టి ఉన్నాయి, మనకు కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ మనకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా చాలా యుద్ధాలు చేశాం. ఏం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం యుద్ధాలు చేయలేదా? మనం 71 యుద్ధం చేసాం, మనం తర్వాత మనం 65 యుద్ధం చేసాం, మనం 62 యుద్ధం చేసాం, చాలా చేసాం. మనం ప్రతి యుద్ధం తర్వాత నేర్చుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వాలు ఏమొచ్చినా కానీ కూడా అల్టిమేట్ గా మనకు పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది, మన ఒక డాక్ట్రిన్ ఉంటుంది. అవి ఎలాగో ముందుకు పెడతాయి. కొంత స్లో డౌన్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ దట్స్ ఫైన్. డెమోక్రసీ యొక్క ఏమంటారంటే అది ఒక సెట్ బ్యాక్స్, అవి తప్పవు. డెమోక్రసీని కావాలనుకున్నప్పుడు ఇటువంటి దెబ్బలు కూడా మనకు తప్పవు. కానీ మరి అమెరికా అంత దారుణమైన పరిస్థితి మనకు రాకుండా ఉంటే చాలు. జో బైడెన్ వెళ్ళిపోగానే, డొనాల్డ్ ట్రంప్ రాగానే 180 degrees ఆపోజిట్ వెళ్ళిపోయాడు. కంప్లీట్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ సాక్ చేసి పడేశాడు. ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, అంటే తనకు విధేయులుగా ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టుకున్నాడు. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని పెట్టుకోరు. సబ్జెక్ట్ తెలిసి నువ్వు వెళ్లకు, ఇరాన్ యుద్ధం చేయకు అని చెప్పిన వాళ్ళందరినీ పీకి పడేశాడు. ఈరోజు చూడు ఏమైందో పరిస్థితి. కాబట్టి మనం విజ్ఞత ఉన్నవాడిని గౌరవించాలి. ఇది ఎక్కడ నేర్చుకోవాలి మనం? చాణక్య నీతి. చాణక్యుడు చంద్రగుప్తుడు అంతటి మహా చక్రవర్తి సమ్రాట్ని అని తయారు చేసి ఆఖరికి ఆయనకు ప్రధానమంత్రిగా మళ్ళీ రాక్షస అమాత్యుడిని పెట్టాడు. ఆయన్ని పెట్టి ఈయన తప్పుకున్నాడు. అంటే ధననందుడికి కీలక మంత్రిగా ఉన్నటువంటి రాక్షసామాత్యుణ్ణి, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి చంద్రగుప్తుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ తప్పిను వచ్చే ప్రభుత్వం చేయదు అని నేను అనుకుంటాను. ఫర్ ఇన్స్టెన్స్ అజిత్ దోవల్ గారి డాక్టరీన్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర మనకు ఇప్పుడు త్రివిధ దళాలు చేస్తున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, మనకు థియేటరైజేషన్ లాంటివి కావచ్చు, ఇవి మళ్ళీ తిరగరాయకుండా, మళ్ళీ దాన్ని మొదటికి తీసుకువెళ్లకుండా దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కొంత స్లో అయినా పర్వాలేదు. కానీ తిరగరాయకుండా ఉంటే చాలు, ఉన్నదాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేయకుండా ఉంటే చాలు అని మనం కోరుకుందాం. అలా జరగదు నేను అనుకుంటాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా మనం బ్యాక్ స్టెప్ తీసుకున్నది మన దేశంలో కనిపించలేదు. మోదీ గారి ఈవెన్ ఫారెన్ పాలసీ కూడా, నెహ్రూ గారి ఫారెన్ పాలసీ కంటిన్యూ చేస్తున్నారు. అలీన పద్ధతి ఏదైతే మనకు నాన్ అలైన్మెంట్ ఉందో అదే చేస్తున్నారు. కానీ ఆ నాన్ అలైన్మెంట్ ఏం చేశారంటే మల్టీ అలైన్మెంట్ తీసుకొచ్చారు.
కొత్త పరిభాష తీసుకొచ్చారు. సో అటువంటిది ఏవో జరుగుతుంది అంతేగాని మేజర్ సెట్ బ్యాక్ ఉంటుందని నేను అనుకోను. రోజుకి 50 కిలోమీటర్ల రోడ్ వేసేది బహుశా 10 కిలోమీటర్లు వేయచ్చు అంతే. అటువంటిది చిన్న చిన్న కొంత సెట్ బ్యాక్స్ ఉంటాయి కానీ అంతకంటే మేజర్ ఉంటుందని నేను అనుకోను. అసీం మునీర్ పవర్స్ పెరుగుతూ ఉండడం అనేది భారత్ కు నష్టం కదా అనేది ప్రశ్న. ఒక సింపుల్ గా దానికి ఆన్సర్ చెప్పగలరా? అంటే మనకు పాకిస్తాన్ లో ఎవరు ఉన్నా మనకు దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. డెమోక్రసీ లేదా దాంతో ఇబ్బంది లేదు. నవాజ్ షరీఫ్ మోదీ గారి 2014లో ఆయన స్వేరింగ్ సెరమనీకి ఇక్కడ ఢిల్లీకి వచ్చాడు కదా ఆయన. మరి అదే నవాజ్ షరీఫ్ ఇంటికి మోదీ గారు వెళ్ళినా కానీ కూడా మళ్ళీ మనకు పఠాన్ కోట్ ఇన్సిడెంట్ జరిగింది, మనకు తర్వాత పహల్గాం జరిగింది, అంతకంటే ముందర మనకు పుల్వామా జరిగింది, ఇవన్నీ జరిగినాయి కదా. నవాజ్ షరీఫ్ ఇప్పుడు కూడా నవాజ్ షరీఫ్ ప్రభుత్వమే, తన తమ్ముడే కదా ఉంది అక్కడ, షహబాజ్ షరీఫ్ కదా ఉన్నాడు, అయినా కానీ జరిగాయి కదా. అందుకని మనకు అక్కడ ఈ ప్రభుత్వాలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా భారతదేశంకి ఉన్నటువంటి సమస్యలు దానికి ఎటువంటి మార్పు ఉండదు. అసీం మునీర్ శక్తి పెంచుకున్నాడంటే ఈరోజు ఆయనకు మనకు గతంలో ఉన్నటువంటి ముషరఫ్ కావచ్చు, లేదా జియావుల్ హక్ కావచ్చు, లేదా అంతకంటే ముందర ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్స్ కావచ్చు, వాళ్ళ ఏమంటారంటే మన మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్స్, కరెక్ట్ ఇది ఎగ్జాక్ట్ పదం, మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ అయూబ్ ఖాన్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకంటే ఇతను బలవంతుడా? ఇతని దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది అంతే. అది ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు కొత్త విషయం ఏం కాదు. రాయిల్ షరీఫ్ దగ్గర నుంచి మనకు కమర్ జావేద్ బాజ్వా దగ్గర నుంచి ఇతని దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా న్యూక్లియర్ బటన్ వీళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఏం మార్పు లేదు నా దృష్టిలో. అంతర్గతంగా వాళ్ళు ఏం చేసుకున్నా కానీ మన దాంతో సంబంధం లేదు. మన దేశం పట్ల వాళ్ళ ఆలోచన దృక్పథం మారనంత వరకు అంతర్గతంగా వాళ్ళు ఏం చేసుకున్నా మన దానివల్ల ఏమీ డిఫరెన్స్ ఉండదు. మనం సిద్ధంగా ఉన్నాం, అక్కడి నుంచి మనకు ముప్పు ఉంటుంది అని నిర్ణయించుకున్నాం కాబట్టి మొత్తం ట్రాక్ చేసి పెట్టుకున్నాం. మనం అణువు గాలిస్తున్నాము, నిమిషం కూడా మనం వాచ్ చేస్తున్నాము, ఆ దేశంలో ఏమవుతుందో మనం గమనిస్తున్నాం. అసీం మునీర్ తనను రక్షించుకోవడానికి తను ఏం చేస్తాడో, తనను రక్షించుకోవడానికి భారతదేశం మీద ఏదో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తాడో, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనం వీఆర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.